హాయ్ లూనా నువ్వు చెప్పు హాయ్ హాయ్ ఏందవి కేకా అప్పుడే తీసుకున్నావా రదక్ సాయి బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చీర్యాల. సెకండ్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రదక్ సాయి బ్లాగ్స్. ఈరోజు అయితే వచ్చేసి మేమైతే చీర్యాల వెళ్తున్నాం మా పాప బర్త్డే ఫోటోషూట్ కోసం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మా లూనోగాడు ఇంకా లేచాడు. రథగాడేమో మళ్ళీ పడుకుంటున్నాడు. హాయ్ హాయ్ చెప్పు లూనో. హాయ్ చెప్పు. కానీ నువ్వు చెప్పు హాయ్. లూనో నువ్వు చెప్పు హాయ్. మేమైతే వచ్చేసి ఇప్పుడైతే అవుటర్ ఎక్కుతున్నాం. ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర. ఇక్కడ నుంచి వచ్చేసి చీరాల 350 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. చూడాలి వరకు ఏ టైం అవుతుంది. ఇక్కడ హాయ్ చెప్ హాయ్. ఇప్పుడు ఇక అవుటర్ ఎక్కినాం తుక్కుగూడ దగ్గర. మార్నింగ్ అయితే అసలు ట్రాఫిక్ ఏం లేదు. అసలు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు మార్నింగ్లో అయితే పడుకొని ఉంటారు అని చెప్పి నేను ఇక మార్నింగే స్టార్ట్ అయినా. అదే జర లేట్గా స్టార్ట్ అయితే ఇక మా వాళ్ళు మేల్కొండే పిల్లలు సతాయిస్తారు డ్రైవింగ్లో ఉంటాయి. ఇప్పుడైతే మేమైతే వచ్చేసి చిట్యాల దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. టీ తాగడానికి ఆగాం. చిట్యాల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. రథగాడు అయితే ఇంకా లేవలేడు. మా లూనగా చూడట్లా చూస్తాడు. లూనా హాయ్ చెప్ హాయ్ చెప్. లూనా ఏం చేస్తున్నావు? అక్కడ పోలే, మనం టర్న్ అయినాం. సూర్యుడు అటే ఉంటాడు, మనం టర్న్ అవుతున్నాం. ఇంత దూరంకెళ్ళి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, ఒక థాట్ లాగా. ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా. హాయ్ చెప్పు. అమ్మో ఫోన్ కావాలా నీకు? సూర్యుడు చూడ. చూస్తుందే చూడండి. వాటర్ పైన ఇదంతా అటు సైడ్ వాటర్ చూడు. వాటర్ పైన స్నో అసలు ఏం కనిపిస్తలేదు. పొద్దున మాత్రం అసలు చూడు ఇప్పుడు ఎట్లా చెట్లే కనిపిస్తలేదు. ఇక్కడ పొలాలు ఉన్నాయి కదా వాటిపైన, అందుకే ఇక్కడ చూడు
ముంగట అసలు ఇక్కడ నుంచి కొన్ని పొలాల వల్ల వెళ్తున్నారు కదా. ఇక్కడ వెదర్ కూల్గా ఉన్నందుకు ఇది వాటర్ స్నో 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 అదంతా పంట వరి పొలం ఉన్నాయి కదా, వరి పొలం వల్ల అట్లా ఉంటాయి మొత్తం. పొలాల పైన ఉంది చూస్తావా, అది ఇట్లా స్ప్రెడ్ అయింది. నేను అదే వాటర్ అనుకున్నా, కాదు. ఏం తీసుకున్నావు అమ్మో, ఇటు చూద్దాం, చూయించు. ఏం తీసుకున్నావు? ఏందది, ఏం తీసుకున్నావు? ఏం తీసుకున్నావు? తాళమా? అవునా, జూనో ఏం తీసుకున్నావు? చూపెట్టు చూపెట్టు. చీ థూ అన్న, థూ అన్న. నోట్లో ఎట్టుకోవద్దు, బ్యాడ్ గర్ల్. ఏయ్ ఏయ్ లూనో, ఇగో తూ అను. అన్నేడి కళ్ళు చూడ. అయితే వచ్చేసి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం ఇక్కడ. ఇంకా మా రద్దగాడు కూడా లేచాడు కాబట్టి అందుకే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. ఇక ఇప్పటివరకు వాళ్ళు ఎవరు ఆగింటిమి, వాళ్ళు లేచాడానికి బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగినాం. ఏం తీసుకున్నావు? ఏందవి? కేకా? అప్పుడే తీసుకున్నావా? ఆమె తినవా? ఆడ ఇప్పుడైతే ఫ్రెండ్స్ నియర్ టు సూర్యాపేట దగ్గరలో ఉన్నాము. టైం వచ్చేసి 9 అవుతుంది. ఏంది అవి? నాకు కూడానా? చెల్లికి హాయ్ చెప్. గుడ్ మార్నింగ్. అయింది. ఏ లూనా, ఏం చేస్తున్నావు? నువ్వుకో, ఆమె ఆడుకుంటుంది. నువ్వుకో. చెల్లెది ఎడికి వాటర్ ఏం కాదు, అంతే. ఏం కాదు, ఆడుకోవాలి. పోదాం. ఈడ కాదు, ఇంకా ముందున్నాయి ఇంకా చాలా. గోదావరి బ్రిడ్జ్ ఏం అనిపిస్తానే లేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేమైతే చీరాల బీచ్కి అయితే రీచ్ అయినాం. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడైతే వచ్చేసి 2 అవుతుంది. ఏడికి వచ్చినావు కానీ? నీళ్ళ ఏడున్నాయి? కాడున్నాయా? ఏడా? మేమైతే ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయినాం. ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీగా రెడీ అయ్యి బీచ్కి అయితే వచ్చేసినాం. మళ్ళీగా లైటింగ్ అంతా వెళ్ళిపోతుంది, చీకటి అవుతుంది అని చెప్పి ఫోటోషూట్ చేయించుకున్నామని బీచ్కి వచ్చేసినాం. ఏడికి వచ్చినావు కానీ? హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చీరాల బీచ్కి వచ్చేసినాం. ఇక మా వాడు చూడండి. కానీ బాబు ఏడికి వచ్చినావురా? నీళ్ళ? హాయ్ చెప్పలానా? హాయ్ చెప్. హాయ్. ఆల్రెడీ ఇక్కడ ఫోటోషూట్ కి అన్ని ముందు రెడీ చేస్తున్నారు రెంట్కి వేయడానికి.
చీరాల బీచ్. ఇటు 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 చూడు, అమ్మతో పాటు ఇక్కడ అమ్మ. హాయ్ కన్నీ, నేను ఇటున్నా. హాయ్ కన్నీ, హాయ్ హాయ్ చెప్పు. సరే. మా వాడు చూడండి ఫ్రెండ్, మట్టిలో ఎలా ఆడుతుండు. కానీ ఏం చేస్తున్నావు కానీ? కన్నీ ఇలా వస్తున్నాయి, వాటర్ వచ్చినాయి చూడవు. వెళ్ళు. కడుకో, చేయి కడుకో. మా వాడు వలలు వస్తుంటే పరిగెత్తుతున్నాడు లాస్ట్కి. దాదా ఇట్రా, నీ గుంత వెళ్ళిపోయింది వాటర్కి. అది ఆడుందాగో ఆ గుంతల. అమ్ముగా హాయ్ హాయ్ అమ్ము. కన్నీ కన్నీ హాయ్. దా కానీ. హాయ్ కానీ. హాయ్ లూరో. గుంత ఈడుంది. ఏడా? ఆడనా? ఏం చేస్తున్నావు? కానీ దా 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 దా. మా వాడు బీచ్లో డ్రోన్ గురించి పరిగెత్తుతుండు.
ఈవినింగ్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళేసి మళ్ళీ అయితే నైట్ వచ్చేసినాం. నైట్ కూడా కొన్ని ఫొటోస్ తీసుకుందామని నైట్ టైంలో. అక్కడ వచ్చేసరికి మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చి చాలా అంటే నైట్ టైంలో ఫోటోషూట్ చేసినాం. నైట్ టైంలో చూడండి అలల సౌండ్ ఎలా వస్తుంది బీచ్లో. ఎవరిది అది? నీదెందుకు అవుతుంది? నాన్నది, నాది. లూనో ఏయ్ ఆడుతున్నావు? మట్టినా? ఏడాడుతున్నావు? అవునా? గుంతనా? ఇటు చూడు కానీ. ఇగో హాయ్ చెప్పు. కేకా? ఎవరిది? ఎవరిది చిరు? అంకులా? ఎవరికి? నీకా? రదక్ సాయి బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చీర్యాల. సెకండ్ డే. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. మార్నింగ్ రెడీ అయ్యి మళ్ళీ బీచ్కి వచ్చేసినాం మార్నింగే 6 AM. కానీ ఏడికి పోతున్నావు? నీళ్ళా? దా వస్తున్నావా? మార్నింగ్ 6:36 AM ఫుల్ జనాలు ఉన్నారు బీచ్లో. సూపర్ క్లైమేట్. ఏం చేస్తున్నావు కానీ? అమ్ములు ఏం తింటున్నావు కానీ? కానీ ఏం తింటున్నావు? ఐస్ క్రీమ్. నీకు? కన్నా ఐస్ క్రీమ్ ఎట్లా ఉంది? కానీ ఐస్ క్రీమ్ ఎట్లుంది? కానీ ఐస్ క్రీమ్ ఎట్లుంది? కానీ సూపర్. నాకు నువ్వు తీసిస్తావా? నేను తీసుకుంటా. నువ్వు దొంగ. ఇగో ఇది పట్టుకుంటా.
వాడేమో లోపలికి రమ్మంటే రాకుండా ఓన్లీ మట్టిలో ఆడుతున్నాడు. కానీ ఓన్లీ మట్టిలో ఆడుతున్నాడు. ఇంత దూరం వచ్చి వాటర్లో ఆడరా అంటే, ఇంటి దగ్గర మాత్రం వాటర్లో ఆడమంటే ఫుల్ ఆడతాడు. ఏం చేస్తున్నావు? కానీ ఏం చేస్తున్నావు? కానీ మట్టిలో ఆడుతున్నావా? బండి టైం వచ్చే 6:30 to 7. కానీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేవా? మట్టిలో ఆడుకుంటున్నావా? మట్టిలో ఆడుకుంటున్నావా? నేనేనా మా వాడు అలా మట్టిలో ఆడుతుంటే నాకు కూడా మట్టిలో అలా ఆడుకోవాలనిపించింది. అందుకే నేను కూడా అలా వెళ్ళి వాడితో కాసేపు అలా మట్టిలో నేను కూడా వాడితో అలా ఆడుకున్నాను కాసేపు. అందుకు నాకు కూడా బాగా అనిపించింది అలా వాడితో ఆడుకుంటుంటే.